నేను ఈయన గురించి చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, he is not only a humanitarian for India, he is a humanitarian for the whole world. బౌద్ధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. అంటే ఆయన ఆల్రెడీ నెక్స్ట్ జన్మంలో వాళ్ళ ప్రకారం భగవంతుడు అయిపోయాడు. అంటే ఒక మనిషి అంత చాలా విస్తృతంగా ఆలోచించడం, ఒక్కడి గురించి మాత్రమే కాకుండా అందరి గురించి ఆలోచించడం, అంత డీటెయిల్గా ఆలోచించడం బహుశా ఎక్కడ కూడా మనం అందరం చూడలేదు. నాలుగోది చివరిది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈయన ఈజ్ ఆల్సో ఆ ఫ్రీడమ్ ఫైటర్. మొట్టమొదటి ఆయన రాసినటువంటిది భారతదేశంలో మన ఒక రూపాయి విలువ ఎలా తగ్గిపోయింది, ఇది ఎందుకు తగ్గిపోయిందంటే బ్రిటిష్ వారు చేసినటువంటి అన్యాయం నుంచి. అక్కడ నుంచి ఆయన రాసింది ప్రపంచ స్థాయిలో అందరూ చదవడం మొదలుపెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం విత్ లిటరేచర్ అండ్ విత్ ఎవిడెన్స్ ఆ పని చేశారు. అలానే పాకిస్తాన్ గురించి కూడా ఈయన రాశారు. పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో 15 yearsగా ఇబ్బందులు ఉంటాయని అప్పుడే రాయటం జరిగింది. అది ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ చివరికి భారత్ రత్న అని ఇస్తూ ఆయన పొందాల్సినటువంటి ఆ ఒక రికగ్నిషన్ని భారతదేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, DCHS గారు చెప్పారు, రాజ్యాంగం నుంచి మన చేతికి ఇచ్చినటువంటి ఒక హక్కు ఏంటంటే ఓటు హక్కు. ఎలక్షన్ ప్రక్రియ అవంతా ఈరోజు ప్రతి క్షణము కూడా బహుశా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి నుంచి మాకు వచ్చింది. తప్పనిసరిగా అందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క జిల్లాధికారి, ప్రతి ఒక్క అనంతపురం ప్రజలు ఈ హక్కుని వినియోగించుకోవాలి. మీరందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి హక్కుని వినియోగిస్తూ ఆయన ఒక ఆలోచనని మనము రియాలిటీగా తీసుకురావాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.